పెద్దనాన్న అవుతారు. ఈజ్ మై అంకుల్. మోర్ దెన్ దట్ చాలా మంచి రిలేషన్ ఉంది నాకు ఆయనకి, లైక్ మై ఫాదర్ లాగా. అండ్ చిన్నప్పుడు కూడా స్కూలింగ్ అందుకున్నప్పుడు వెన్ దే వర్ దేర్ ఇన్ బెంగళూరు, ద వే దే యూజ్డ్ టు లుక్ ఆఫ్టర్ మీ అండ్ ఆల్ దట్. ఐ థింక్ ఐ కెనాట్ సే ఇట్, అంటే వర్డ్స్లో ప్రాబబ్లీ ఎక్స్ప్రెస్ చేయలేనేమో. ఇట్స్ మోర్ దెన్ దట్ యాక్చువల్గా చెప్పాలంటే. దయచేసి అందరూ ఆలోచించి మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తుని మనం ఎలాగ మార్చుకోగలుగుతాము. మళ్ళీ మనకు ఆ మహానాయకుడు సువర్ణ యుగం కావాలంటే మన జగన్ ముఖ్యమంత్రి చేసుకోవాలి. డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి చావు బతుకుల్లో హైదరాబాద్ లో సిటీ న్యూరో హాస్పిటల్లో 5 రోజుల నుంచి కోమాలో ఉన్న మాట నిజమా అబద్ధమా? నీ కోసం పనిచేసిన అభిషేక్ రెడ్డి, నీ కుటుంబ సభ్యుడైన అభిషేక్ రెడ్డి పులివెందుల నుంచి నీ కుటుంబంలో ఉన్న మీ బాబాయిలు, మీ పెదనాన్నలు, మీ బంధువులందరూ అంటే అవినాష్ రెడ్డి కుటుంబం, అలాగనే వైఎస్ కుటుంబంలో ఉన్న దాదాపు అందరూ హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ లో ఒకప్పుడు నువ్వు కోడి కత్తికి ఎక్కడైతే చికిత్స చేయించుకున్నావో అదే హాస్పిటల్లో, సిటీ న్యూరో హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంటే నువ్వు గాని నీ భార్య గాని వెళ్లి పరామర్శించారా? ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి కుటుంబీకుడు వైసీపీ లింగాల ఇన్ఛార్జ్ డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అభిషేక్ రెడ్డి చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. 35 ఏళ్ల వయసులోనే ఆయన కన్నుమూయడం కూడా చర్చకు కారణమవుతోంది. ఇక అభిషేక్ రెడ్డి మృతిపై ఆయన అభిమానులు, వైసీపీ శ్రేణులు తమ సంతాపాన్ని ప్రకటించారు. ఆ కుటుంబానికి సానుభూతి తెలిపారు. అయితే ఈయన వృత్తి విషయంలోనూ రాజకీయపరమైన అంశాలు తెరపైకి రావడం కూడా చర్చకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో అసలు వైఎస్ అభిషేక్ రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమవుతారు? వివేక హత్య కేసుకు అభిషేక్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి? సిబిఐ గతంలో ఆయన్ను ఎందుకు పిలిపించింది? వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్న అనుబంధం గురించి వైఎస్ అభిషేక్ రెడ్డి ఏం మాట్లాడారు? ఆయన మృతికి కారణం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వైఎస్ అభిషేక్ రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బంధుత్వం ఏంటో చూద్దాం. వైఎస్ వెంకటరెడ్డి గారికి 2 భార్యలు కాగా వారికి మొత్తం 10 మంది సంతానం. వారిలో ఒకరు రాజారెడ్డి గారు, మరొకరు చినకొండారెడ్డి గారు. వైఎస్ రాజారెడ్డి గారి కుమారులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి తదితరులు కాగా చినకొండారెడ్డి కుమారులు భాస్కర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి తదితరులు. ఇక భాస్కర్ రెడ్డి కుమారుడు అవినాష్ రెడ్డి కాగా ప్రకాష్ రెడ్డి కుమారుడు వైఎస్ మదన్ మోహన్ రెడ్డి. వైఎస్ మదన్ మోహన్ రెడ్డి కుమారుడే ఈ డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మదన్ మోహన్ రెడ్డి గారు అన్న అయితే అభిషేక్ రెడ్డి కొడుకు వరుస అవుతాడు. ఇక వైఎస్ భాస్కర్ రెడ్డికి వైఎస్ భారతి మేనకోడలు అవుతారు. అంటే భారతిరెడ్డి గారి వైపు నుండి మరింత దగ్గరి బంధుత్వం అని చెప్పవచ్చు. వీరంతా వేర్వేరు కుటుంబాలుగా ఉన్న అన్ని సందర్భాల్లోనూ కలిసే ఉంటారు. అభిషేక్ రెడ్డి విషయానికి వస్తే ఈయన 1988 ఏప్రిల్ 27న పులివెందుల్లో పుట్టాడు. తండ్రి మదన్ మోహన్ రెడ్డి. ఈయనను వైఎస్ మధు అని కూడా పిలుస్తారు. స్థానికంగా రిషి విద్యానికేతన్లో కొన్నాళ్లు చదివాక ఈ కుటుంబం బెంగళూరుకు వెళ్ళింది. బెంగళూరులోని బిషప్ కాటన్ స్కూల్లోనే 7వ తరగతి వరకు చదివారు. ఆ టైంలో హెల్త్ ప్రాబ్లం రావడంతో వేరే స్కూల్ కి మార్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బెంగళూరులోనే కొన్నాళ్లు చదివారు. అయితే అభిషేక్ రెడ్డి స్కూల్ మారుతున్న విషయం వైఎస్ జగన్ గారికి తెలిసి మంచి స్కూల్ నుండి వెళ్లిపోవడం ఎందుకని చెప్పారట. ఈ విషయాన్ని అభిషేక్ రెడ్డి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తిగా ఆ కుటుంబంలో చాలా మంది డాక్టర్ విద్య చదివేందుకు ప్రాధాన్యం ఇచ్చినట్టే అభిషేక్ రెడ్డి కూడా డాక్టర్ కావాలనుకున్నారు. ఖమ్మంలోని మమతా మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. తర్వాత బెంగళూరులోని వైదేహి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎంఎస్ ఆర్థోపెటిక్ లో పీజీ పూర్తి చేశారు. పీజీ విద్య పూర్తయ్యాక పులివెందుల్లో కొన్నాళ్లు సేవలందించారు. విశాఖపట్నంలోనూ సేవలందించారు. ఓవైపు డాక్టర్ గా సేవలందిస్తూనే 2017లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉండేందుకు రాజకీయాల్లోకి వచ్చారు. తన వాగ్దాటి, సహాయక కార్యక్రమాలతో తక్కువ కాలంలోనే స్థానికంగా ఆప్తుడిగా మారారు. అప్పట్లో పార్టీ తరపున కార్యక్రమాలు చేయడంతో పాటు రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు నిర్వహించారు. యువతతో మమేకమయ్యారు. ఆ క్రమంలోనే వైసీపీ వైద్య విభాగ కార్యదర్శిగా నియమితులయ్యారు. తరువాత అధ్యక్షులయ్యారు. వైఎస్ జగన్ గారి పాదయాత్రలోనూ పాల్గొన్నారు. ఇక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు లింగాల మండల ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈయన తండ్రి మదన్ మోహన్ రెడ్డి వైసీపీ తోడూరు మండల ఇన్ఛార్జిగా చేశారు. అయితే 2019 ఎన్నికల ముందు వైఎస్ వివేక హత్య జరిగింది. ఆ టైంలో ముందుగా గుండెపోటు అని చెప్పడం, ఆ తర్వాత గొడ్డలిపోటుగా నిర్ధారణ కావడం సంచలనం రేపింది. ఆయన పోస్ట్ మార్టం టైంలో కుట్లు వేసిన టీంలో అభిషేక్ రెడ్డి కూడా ఉన్నాడని చెబుతారు. ఈ టీంలోనే వైఎస్ భారతిరెడ్డి గారి తండ్రి ఈసీ గంగిరెడ్డి కూడా ఉన్నాడని చెబుతారు. ఆ తర్వాతి కాలంలో ఈ అంశంపై చాలా చర్చే జరిగింది.
ఆ టైంలోనే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ వివేక హత్య కేసును సిబిఐకి ఇస్తేనే సరైన దిశగా విచారణ జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఇక 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డి ప్రచారం చేయడంతో పాటు పలు మండలాల్లో వారి గెలుపుకు కృషి చేశారు. లింగాల మండలంలో వైఎస్ అవినాష్ రెడ్డికి అత్యధిక మెజారిటీ వచ్చింది కూడా. ఇక 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభిషేక్ రెడ్డి ప్రచారం చేయడంతో పాటు పలు మండలాల్లో వారి గెలుపుకు కృషి చేశారు. లింగాల మండలంలో అత్యధిక మెజారిటీ వచ్చింది కూడా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూనే వైద్య సేవలు కూడా అందించేవారు. ఆ తరువాతి కాలంలో వైఎస్ వివేక కుమార్తె సునీత, వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిస్టర్ షర్మిలలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై, వైఎస్ అవినాష్ రెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. ఈ కేసులో భాస్కర్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేసింది. అవినాష్ రెడ్డిని కూడా పిలిపించింది. అంతేకాకుండా ఇదే కేసులో అభిషేక్ రెడ్డి కూడా సిబిఐ ఎదుట హాజరై తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. అయితే కొన్ని కీలకమైన విషయాలు సిబిఐకి చెప్పారని ఇతర మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఆ వార్తలను ఆయన ఖండించారు. తనను సిబిఐ వారు అడగని విషయాలు అడిగినట్టుగా, తాను సిబిఐకి చెప్పని విషయాలు చెప్పినట్లుగా కొన్ని మీడియా సంస్థలు వార్తలను ప్రసారం చేశాయని, తప్పుడు ఉద్దేశాలతోనే ఈ వార్తలను ప్రసారం చేశాయని ఖండించారు. ఆ సందర్భంలో ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఆ అంశాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సారథ్యంలో నడుస్తున్న పత్రికలోనే ప్రచురితమయ్యాయి కూడా. ఆ అంశాలను ఆయన మాటల్లోనే, నన్ను సిబిఐ అధికారులు పిలిస్తే వెళ్లాను. వైఎస్ వివేకానందారెడ్డి హత్య జరిగిన టైంలోని వివరాలు అడిగితే నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పా. 2019 మార్చి 15 ఉదయం శివశంకర్ రెడ్డి నాకు ఫోన్ చేసి వివేక ఇంటికి రమ్మన్నారు. నేను వెళ్లేసరికే అక్కడ కొంతమంది గుమిగూడి ఉన్నారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉన్న శివశంకర్ రెడ్డి నన్ను చూడగానే లోపలికి వెళ్లి చూడు అని చెప్పాడు. నేను ఇంటి లోపలికి వెళ్లాను. బెడ్రూమ్లో ఎవరూ లేరు. బాత్రూంలో కొందరు ఉన్నారు. కమోడ్ పక్కన వివేకానందరెడ్డి గారు పడి ఉన్నారు. ఆయన చనిపోయారని అర్థమై షాక్ తిన్నాను. వివేకానందరెడ్డి నన్ను ఎంతో అభిమానించేవారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్గా ఉంటూ ప్రజా జీవితంలోకి వచ్చారని, తనను కూడా అలానే సేవ చేయాలని చెప్పేవారు. నా బాగు కోసం అంత శ్రద్ధ చూపించేవారు కూడా. అలాంటి ఆయన చనిపోవడం షాక్కు గురిచేసింది. ఆ తరువాత మా ఇంటికి వచ్చేశాను. అయితే వివేకానందరెడ్డి మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లారని తెలియడంతో అక్కడకు వెళ్లాను. ఇక వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేసి ఉండవచ్చని సిబిఐ అధికారులు ప్రశ్నించారు. ఆయనకు ఎవరు శత్రువులు లేరు. ఎవరు హత్య చేసి ఉంటారో అర్థం కావడం లేదని చెప్పాను. నేను సిబిఐ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలం అంటూ కొన్ని పత్రికలు, టీవీల్లో వచ్చిన వార్తలు చూసి షాక్ తిన్నాను. సిబిఐ అధికారులు నన్ను అడగని అంశాలు, నేను చెప్పని విషయాలు నా వాంగ్మూలం పేరుతో పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వివేక గుండెపోటుతో చనిపోయారని డి శివశంకర్ రెడ్డి నాతో చెప్పినట్లుగా ఉంది. నాకు ఆయన అలా చెప్పలేదు. నేను వెళ్లిన సమయంలో అక్కడ క్రైమ్ సీన్ గురించి గాని, పోలీసుల గురించి గాని సిబిఐ అధికారులు నన్ను అడగలేదు. ఆ విషయాలు చెప్పినట్లుగా నా పేరుతో వాంగ్మూలం అంటూ మీడియాలో రావడం షాక్కు గురిచేసింది. మీడియా నేను ఇవ్వని వాంగ్మూలాన్ని ఇచ్చినట్లుగా ప్రముఖంగా ప్రచురించి మా కుటుంబంపై బురద జల్లుతోంది. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు, కేసును ప్రభావితం చేసేందుకు కుట్ర పన్నుతోంది అన్నారు. అప్పట్లో ఈ అంశాలు వైరల్ అయ్యాయి కూడా. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక అభిషేక్ రెడ్డి డాక్టర్గా కొనసాగుతూనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. గత ఎన్నికల సమయంలో కడప ఎంపీగా అవినాష్ రెడ్డి పోటీపై అనిశ్చితి నెలకొంది. ఆ టైంలో అభిషేక్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఒకవేళ అవినాష్ రెడ్డి పోటీ చేయడం కుదరకపోతే ఆయన స్థానంలో అభిషేక్ రెడ్డిని పోటీకి దింపేందుకు వైసీపీ సిద్ధమైందని వార్తలు వచ్చాయి. ఇక ఆ ఎన్నికల్లో అవినాష్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. అయితే అభిషేక్ రెడ్డి ఆసుపత్రిలో ఎందుకు చేరారు అనే అంశంపైనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఒక వర్గం నుండి అందుతున్న సమాచారం మేరకు అభిషేక్ రెడ్డికి చిన్నతనం నుండే కొన్ని హెల్త్ సమస్యలు ఉండేవని చెబుతున్నారు. ఆ కారణంతోనే ఆయన స్కూళ్లు మారాల్సి వచ్చిందంట. ఇక 2024 ఆగస్టులో సిక్ అయ్యారు. ఆయనే ఒక డాక్టర్. అలాంటిది తరచూ సిక్ కావడంతో పరీక్షలు చేయించుకున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టినట్టు, అంటే బ్లడ్ క్లాట్ అయినట్లు తేలడంతో ఆసుపత్రిలో చేరారని చెబుతున్నారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిందని, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా ఆయన పరిస్థితి విషమించిందని, కోమాలోకి వెళ్లారని చెబుతున్నారు. మొదట హైదరాబాద్ లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో చేరారు. ఆ ఆసుపత్రిలోనే గతంలో కోడికత్తి దాడి టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చికిత్స పొందారు కూడా. అయితే అభిషేక్ రెడ్డి పరిస్థితి విషమించడంతో మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయసు 36 సంవత్సరాలు. అయితే ఈ అంశంపై గతంలో టీడీపీ పలు సంచలన ఆరోపణలు చేసింది. సొంత కుటుంబీకుడు ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో ఉంటే కనీసం పరామర్శించేందుకు జగన్ వెళ్లలేదని, బెంగళూరు వెళ్లడమే ప్రాధాన్యంగా పెట్టుకున్నారని, తన కోసం పనిచేసిన వ్యక్తిని పలకరించేందుకు జగన్ కు ఇబ్బంది ఏంటని
టీడీపీ నేత ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ అంశం వైరల్ అయింది. దీంతో అభిషేక్ రెడ్డి తండ్రి వైసీపీ తొండూరు మండల ఇన్ఛార్జ్ మదన్ మోహన్ రెడ్డి స్పందించారు. తమ కుమారుడైన డాక్టర్ అభిషేక్ రెడ్డి అనారోగ్యాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ దిగజారుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. అభిషేక్ రెడ్డి తీవ్ర జ్వరం, ఇతర సమస్యలతో బాధపడుతున్నారని, ప్రస్తుతం కోలుకుంటున్నారని, అభిషేక్ కు అందుతున్న వైద్యంపై వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు డాక్టర్లతో మాట్లాడుతున్నారని, ఆసుపత్రిలో చేరిన నాటి నుండి ఇప్పటి వరకు పలుమార్లు ఆయన డాక్టర్లతోనూ తమతోనూ మాట్లాడారని అన్నారు. తప్పుడు ప్రచారాలు మానాలని విజ్ఞప్తి చేశారు. ఇక తాజాగా అభిషేక్ రెడ్డి చనిపోయిన నేపథ్యంలో ఆయన మరణంపై సర్వత్రా సానుభూతి వ్యక్తమవుతోంది. చిన్న వయసులోనే ఆయన చనిపోవడం బాధాకరమే. ఈ అంశంపై కూటమి వర్సెస్ వైసీపీ, ముఖ్యంగా టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లు సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. అభిషేక్ రెడ్డి మృతిపై టీడీపీ సంతాపం ప్రకటిస్తూనే ఓ ట్వీట్ చేసింది. వివేక హత్య కేసులో నిందితులుగా, అనుమానితులుగా, సాక్షులుగా ఉన్న వారిలో చాలా మంది అనుమానాస్పదంగా చనిపోతున్నారని చెప్పింది. గతంలో కటికారెడ్డి శ్రీనివాస్ రెడ్డి బలవన్ మరణానికి పాల్పడ్డారని, గంగాధర్ రెడ్డి హత్యకు గురయ్యారని, వాచ్మ్యాన్ రంగన్న త్రుటిలో తప్పించుకున్నారని, డ్రైవర్ నారాయణ హత్యకు గురయ్యారని, భారతిరెడ్డి తండ్రి ఈసీ గంగిరెడ్డిది అనుమానాస్పద మృతి అని, ప్రస్తుతం అభిషేక్ రెడ్డిది కూడా అనుమానాస్పద మృతి అని ట్వీట్ చేసింది. అయితే ఎదుటి వారి మరణాన్ని కూడా నీచమైన రాజకీయాలకు వాడుకోవడం ఏంటని వైసీపీ అభిమానులు ప్రశ్నిస్తుంటే, గతంలో తారక రత్న మరణం టైంలో వైసీపీ చేసిన రాజకీయం గుర్తులేదా అని టీడీపీ అభిమానులు కౌంటర్ వేస్తున్నారు. మరికొన్ని విషయాలకు వస్తే, గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిషేక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. నేను పదవికి ఆశపడి రాజకీయాల్లోకి రాలేదు. జగన్ బాబాయ్కి తోడుగా ఉండడం మా బాధ్యత. ఆయన్ను ఎలా వేధిస్తున్నారో చూసి ఆయనకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నాను. కానీ నా ఫస్ట్ ప్రియారిటీ డాక్టర్గా కొనసాగడమే, వీలైనంత వరకు ప్రజాసేవ చేయడమే, ఆ తర్వాతే రాజకీయాలు. ఎంతో కష్టపడి చదివితే తప్ప డాక్టర్లు కాలేము. ఆరోగ్యపరంగా ప్రజలకు సేవ చేసినప్పుడే ఆ చదువుకు సార్థకత. ఇక వివేక బాబాయ్ విషయంలో జరిగిన పరిణామాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. కడప ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డి బాబాయ్కి అని జగన్ బాబాయ్ ఎప్పుడో చెప్పేశారు. వివేక తాత కూడా ఒప్పుకున్నారు. కానీ ఈలోగా ఆయన చనిపోయారు. పులివెందుల్లో అలజడి రేపేందుకు చూశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో గొడవలు ఆపగలిగాము అని చెప్పారు. మొత్తం మీద కారణం ఏదైనప్పటికీ డాక్టర్గా వేలాది మందికి సేవ చేయాల్సిన వైఎస్ అభిషేక్ రెడ్డి 36 ఏళ్ల వయసులో చనిపోవడం బాధాకరమే. కుమారుడి మరణం ఏ తల్లికైనా తీర్చలేని కడుపుకోతే. ఎంతమంది చుట్టూ ఉండి ధైర్యం చెప్పినా ఆ తల్లి బాధ మాత్రం వర్ణనాతీతం. ఆ బాధ నుండి ఆ తల్లిదండ్రులు త్వరగా బయటపడాలని, అభిషేక్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. ఇవి వైఎస్ అభిషేక్ రెడ్డికి సంబంధించిన అంశాలు.